మంగళగిరిలో ఒక గుడిసెలోకి వెళ్ళాను నేను. గుడిసె చిన్నది పాపం, 2 యవ్వనస్తులైన కొడుకులు, భార్యాభర్త కుటుంబం అది. కానీ ఆదివారం వచ్చేసరికి వాళ్ళు ఏం చేశారో తెలుసా? దైవజనుడు ఇక్కడ నుంచి బిడ్డ అక్కడికి వెళ్ళేసరికి సామాన్లన్నీ ఒక పక్క సర్దుకొని ఒక కట్టను కట్టేస్తారు దానికి అడ్డం. ఆ గుడిసె మొత్తం ఖాళీగా ఉండేటట్టుగా ఒక 20 మంది పట్టేటట్టు దాన్ని ఖాళీ చేసి ఆ గుడిసెలో ప్రేయర్ పెట్టుకోవడానికి గుడిసెలో స్థానం ఇచ్చారు. కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్లు ఉన్నారు, పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, ఎకరాల స్థలాలు ఉన్నాయి, అనేక రకాల స్థలాలు ఉన్నాయి. కానీ పిల్లికి బిచ్చం పెట్టరు. సచ్చిన ఎట్లా ఉంటుందంటే ఎంగిల్ చేత్తో కాకిని దోలరు. సచ్చిన దేవుని కొరకు ఇంత త్యాగం చేయరు. కొన్ని బతుకులు మళ్ళీ దేవుడి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. అబ్బో మహాభక్తుల్లాగా పిక్చర్ ఇస్తూ ఉంటారు. నేను లోపల పగలబడి నవ్వుకుంటా ఇవన్నీ ముచ్చట్లు ఆపాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని అవకాశాలుండి కూడా దేవునికి ఇంత స్థానం ఇయ్యరు. కానీ మనం కనపడితే పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు దేవుడి గురించి. అసలు నిజంగా బ్రదర్ అది, ఇది బ్రదర్, అది బ్రదర్, ఇది బ్రదర్ అని నేను నవ్వుకుంటూ ఉంటా. ఇవన్నీ షోలు ఎవరికి తెలియదు, నాకు తెలియదే. ఎవరి దగ్గరైనా వేయచ్చు, కానీ ముందు నా దగ్గర మాత్రం అస్సలు పనికిరావు. దేవునికి స్తోత్రం. ఏం చేశావు నువ్వు? ఈ ముచ్చట్లు ఆపు. అదిగో అది చూడండి, అది గుడిసె. అది ఆ మైక్ తీసుకొని పాడేవాడు ఆ ఇంట్లో ఆ గుడిసెలో ఒక బాబు, ఆ పెద్ద కొడుకు. ఈరోజు ఆ చిన్న పరిచర్య, ఈరోజు అక్కడ ఒక మందిరం, దాదాపు 100 మంది కంటే ఎక్కువ మంది ఆరాధిస్తూ ఉన్నారు మంగళగిరి మందిరంలో. తెచ్చేనాడు ఈ లోకంలోకి ఏం వచ్చేనాడు ఈ లోకంలోకి ఏం తేలేదు, సత్యనాడు ఏం తీసుకొని పోం. ఈ మధ్యలో ఉన్న ఈ జీవితంలో మనకున్న దాన్ని దేవుని కొరకు అంత త్యాగం చేస్తే నష్టపోతామా, నాశనం అవుతామా? దేవుని కొరకు ఇచ్చి నష్టపోయిన వాళ్ళు, నాశనమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఆయన అన్యాయస్తుడా? ఆయన శక్తి గలవాడు కాదా? ₹1 దేవుని కొరకు మనం ఇంత త్యాగం చేస్తే ₹1,00,000 ఇచ్చే దమ్మున్నోడు కాదా? కానీ కొంతమంది బుద్ధి, మంచోడి బుద్ధి మాంసం దగ్గరని ముచ్చట్లు మాత్రం మామూలుగా చెప్పరు. కానీ దేవుడికి అంత స్థలం, అంత స్థానం, అంత ఆశ్రయం కల్పించరు. అలాంటి వ్యక్తులు కూడా ఒక సవాల్. కొంతమంది భక్తుల జీవితాల్లో తమకున్న వాటిని దేవుని కొరకు అలాగా పణంగా ఇచ్చేశారు. తమ స్థిరాస్తులను నమ్మి కూడా తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టానా, సేవకు వాడండి అమ్మారు. అదిగో ఫస్ట్ గుడిసె చూశారు, ఇప్పుడు మందిరం చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏది నీ త్యాగము? ఏది నీ దేవుని కోసం చేసే త్యాగం? ఏది నీ డైరీలో రాసుకోవటానికి? ఇదిగో నా నివాసముని ఇచ్చాను, ఇదిగో నాకు దేవుడిచ్చింది ఇచ్చాను, ఇదిగో ఇలా చేశాను, అలా చేశాను. ఏది? ఈరోజు ఇంత మందిరము, ఇంత ప్రదేశంలో మనం ఆరాధిస్తున్నాం, ఇన్ని సౌకర్యాలు పొందుతున్నాం. ఇదంతా ఎవరి త్యాగమో తెలుసా? మీలాగా కూర్చున్న వాళ్ళలో కొంతమంది తమకున్న చర ఆస్తులను అమ్మి, వాళ్ళ వెండి బంగారాలను అమ్మి తెచ్చి నా చేతుల్లో పెడితే, ఈ స్థలం ఏం తక్కువ రేటు ఉంటుందా? ఈ మందిరము, ఈ పరిచర్య, ఇదంతా. అందుకే ఎవడన్నా దీని జోలికి వస్తే వాడు నాశనం అవుతాడని ఎందుకు చెప్తున్నానంటే, వాడు దెబ్బతింటాడని ఎందుకు చెప్తున్నానంటే, ఇదేదో ఎవడో అమెరికన్ డాలరు, $1 పెడితే ఇండియాలో 85-90 రూపాయలు వస్తాయి అమెరికన్ డాలర్కి. వాడు $1,00,000 ఇచ్చాడు అనుకో, ఇక్కడ ఇంచుమించు 80 నుంచి 90 లక్షలు అయింది. అట్లాగా అక్కడ 1,00,000తో ఇక్కడ 80 లక్షలు చేసుకొని చేసింది కాదు ఇది. పరిశుద్ధుల రక్తం